శ్రీ మాఘపురాణము 3వ అధ్యాయం గురుపుత్రిక కథ. కైలాసంలో పరమేశ్వరుడు సర్వమంగళాదేవిని చూసి మాఘమాస వ్రతం చేసి చిరకాల సౌభాగ్యాన్ని సొంతం చేసుకుని సర్వపాప విముక్తురాలై భర్తతో విష్ణులోకాన్ని చేరిన బ్రాహ్మణపుత్రిక కథ చెబుతాను వినుమంటూ చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో సుదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహాపండితుడు. అతని దగ్గరకు వచ్చి చాలామంది శిష్యులు వేదశాస్త్రాలు అధ్యయనం చేస్తూ ఉండేవారు. ఆయనకి ఒక కుమార్తె ఉంది. ఆమె మహా సౌందర్యవతి, యుక్త వయస్సురాలయ్యింది. వసుదేవుడు ఆమెకు సంబంధాలు వెతుకుతున్నాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుణ్ణి గురువుగారు ఫలాలు, సమిదలు, దర్భలు తెమ్మని అడవికి పంపారు. అతనితో పాటు గురుపుత్రిక కూడా ప్రయాణమైంది. సుమిత్రుడు ఎంతగా నివారించినా వినకుండా అతని వెంట అడవికి బయలుదేరింది. అడవిలో చాలా దూరం వెళ్ళాక ఒక పెద్ద చెరువు కనిపించింది. దాని చుట్టూ చెట్లు, లతలు, పూలతోనూ కాయలతోనూ చాలా మనోహరంగా కనిపిస్తున్నాయి. ఆ పూల మీద నుంచి వచ్చే గాలులు సువాసనలతో అలసిపోయిన వారిని సేద తీరుస్తున్నాయి. నీరు కలువలతోనూ తామరలతోనూ నిండి నిర్మలంగా ఉంది. ఆ పూల మీదుగా తిరుగుతున్న తుమ్మెదల ఝంకారంతో ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. చిలుకలు, గోరువంకలు పలికే కమ్మని పాటలు చెవులు కింపుగా వినిపిస్తున్నాయి. గురుపుత్రిక ఆ చెరువులోని నీళ్లు త్రాగి కొన్ని పళ్ళు తిని విశ్రాంతిగా కూర్చుంది. అప్పుడు ఆమె తలలో ఒక వికృతమైన ఆలోచన వచ్చింది. నేను పడుచుదానను, నా ప్రక్కనే అందగాడైన పడుచువాడున్నాడు. ఇది ఏకాంత మనోహర ప్రదేశము. ఇలాంటి చోట నా యవ్వనాన్ని ఎందుకు సార్థకం చేసుకోకూడదు అనుకుంది. వెంటనే సుమిత్రుని దగ్గరికి వెళ్ళి మెల్లగా తన మనసులోని కోరికను తెలియచెప్పింది. అతడు హరిహరి అంటూ 2 చెవులు మూసుకొని, నీవు మా గురుపుత్రికవు, నాకు సోదరులాంటి దానివి. నీవు ఇలాంటి అసభ్యమైన కోరిక కోరకూడదు, చాలా తప్పు. నీ మనసు మార్చుకుని ఇంటికి పదమన్నాడు. ఆమె తన కోరికను ఆపుకోలేక, నేను సౌందర్యవతిని కానా? నన్నెందుకు తిరస్కరిస్తున్నావు? ఈ ఏకాంత మనోహర ప్రదేశంలో మన విహారము ఎంత ఆనందాన్ని ఇస్తుందో నీకు తెలియదా? నువ్వు నన్ను కాదంటే ఈ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటాను. నేను లేకుండా ఒంటరిగా ఇంటికి వెళితే నిన్ను మా తండ్రి శపిస్తాడు. అంతటి అనర్థాన్ని కొని తెచ్చుకోవడం తెలివైన పని కాదు. రా, నాతో ఆనందంగా విహరించు, కాదనకు అని అతన్ని నిర్బంధించింది. సుమిత్రుడింకా ఆమె మాట కాదనలేకపోయాడు. అక్కడున్న పూలతోనూ ఆకులతోనూ చిగుళ్ళతోనూ పాన్పు అమర్చుకుని వారిద్దరూ ఆనందడోలికల్లో తేలిపోయారు. తనివి తీరా సౌఖ్యాలు అనుభవించిన తర్వాత వారిద్దరూ పళ్ళు, దర్భలు, సమిదలు తీసుకుని ఇంటికి చేరారు. ఆ తర్వాత కొంతకాలానికి గురుపుత్రికకు కాశ్మీర దేశీయుడైన బ్రాహ్మణ యువకునితో సంబంధం కుదిరింది. సుదేవుడు కుమార్తె వివాహం చాలా వైభవంగా జరిపించి ఆమెను అత్తగారింటికి పంపించాడు. ఆమె భర్తతో కొన్నేళ్లే కాపురం చేసింది. ఉన్నట్టుండి ఆమె భర్తకు హఠాత్తుగా ఏదో రోగం పట్టుకుంది. ఎంతోమంది వైద్యులకు చూపించినా, ఎన్ని మందులు మింగించినా ఆ రోగం ముదురుతుంది కానీ తగ్గడం లేదు. జీవోత్సవంలా అయిపోయాడు. చిన్నతనములోనే ఆమెకు సంసార సౌఖ్యం లేకపోయినందుకు ఆమె తల్లిదండ్రులు చాలా విచారిస్తున్నారు. ఒకనాడు దృఢవ్రతుడనే ఒక మహాయోగి సుదేవుని ఇంటికి వచ్చాడు. సుదేవుని విచారానికి కారణం అడిగాడు. ఆయన కుమార్తె అవస్థను గురించి చెప్పి విచారించాడు. దృఢవ్రతుడు తన దివ్య దృష్టితో చూసి, సుదేవా, నీ కుమార్తె పూర్వజన్మలో ఒక రాజకూతురు. అయినా వయసు వచ్చినప్పటి నుండి వ్యభిచారిణి అయి పరపురుషులతో ఆనందిస్తూ ఉండేది. తన స్వేచ్ఛా విహారానికి అడ్డు వస్తున్నాడని తన భర్తను కూడా రహస్యంగా చంపించింది. చివరికి రోగిష్ఠుదై ఆ బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుంది.
భర్తను చంపిన దోషం వల్ల, ఆత్మహత్య దోషం వల్ల ఆమెకి ఈ జన్మలో ఈ పరిస్థితి కలిగింది. అంతటి పాపాత్మురాలు. స్తోత్రియ బ్రాహ్మణుడివైన నీ ఇంట్లో ఎలా పుట్టిందనుకుంటున్నావా? దానికి ఒక కారణం ఉంది. ఆ పూర్వజన్మలో తన స్నేహితురాలు బలవంతం చేస్తే ఒక మాఘశుద్ధ సప్తమి నాడు సరస్వతీ నదికి వెళ్ళింది. చెలికత్తెలతో పాటు స్నానం చేసింది. వారు ఇసుకతో గౌరీదేవిని చేసి పూజిస్తుంటే వారి నిర్బంధం మీద 4 పూలు గౌరీదేవి మీద వేసింది. ఆ పూజా ప్రభావం చేత శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఈ జన్మలో కూడా పెళ్లి కాకముందు కన్యగా ఉన్నప్పుడు నీ శిష్యుడైన సుమిత్రునితో కలిసి అడవికి వెళ్ళి అతనిని అనేక విధాల బలవంత పెట్టి అతనితో విహరించింది. మరి పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ చేసిన పాపఫలం అనుభవించక తప్పుతుందా? అందుకే ఆమె సంసారం అలా అయ్యింది. భర్త ప్రాణావశిష్ఠుండై ఉన్నాడు అని చెప్పగా విని సుదేవుడు తన కూతురు దుష్ట ప్రవర్తనకు సోదర సమానుడైన తన శిష్యునితో రమించినందుకు చాలా బాధపడి ఆ మహాయోగితో ఇలా అన్నాడు: స్వామి, నా కూతురి పాపకర్మలకు పరిహారం లేదా? ఆమె భర్తతో తిరిగి సుఖంగా బ్రతికే యోగం లేదా అని అడిగాడు. అప్పుడు యోగి, సుదేవా, అన్నీ తెలిసిన పండితుడువు, నువ్వు కూడా ఇలాగా విచారిస్తే ఎలాగా? ఈ పాపాలకు పరిహారం ఉంది. ఇది పుష్యమాసం, కృష్ణపక్షం, వచ్చేది మాఘమాసం. ఈ మాసం అంతా నీ కుమార్తె చేత మాఘవ్రతం చేయించు. ఉదయాన్నే నదిలో స్నానం, తర్వాత ఇసుకతో గౌరీ ప్రతిమ, దానికి పూజ చేయించు. వస్త్రాలు కంబళ్ళు దానంగా ఇప్పించు. మాఘ పురాణ శ్రవణం మొదలైన వాటితో మాఘమాస వ్రతం చేయించు. అంతేకాదు, మాఘశుద్ధ తదియనాడు ఒక చేటతో పసుపు, కుంకుమ, చీర, రవికిల గుడ్డ, చెవి కమ్మలు, పళ్ళు, పూలు మొదలైనవి పెట్టి ఇంకొక చేట దానిమీద బోర్లించి 7 ముత్తైదువులకు వాయినాలు ఇప్పించు. దక్షిణ తాంబూలాలతో వారికి పూజలు జరిపించు. ఈ మాఘమాస వ్రతం యథావిధిగా ఇలా జరిపిస్తే మీ అల్లుడు బ్రతుకుతాడు. నీ కుమార్తె సర్వపాప విముక్తురాలై 100 ఏళ్ళు మాంగళ్య శోభలతో సంతానవతి అయి జీవిస్తుంది అని చెప్పి వెళ్ళాడు. సుమిత్రుడు తన కుమార్తె చేత మాఘమాస వ్రతం చేయించాడు. ఆమె పాపాలు తొలగిపోగా తన భర్తతోనూ సంతానంతోనూ 100 ఏళ్ళు సుఖంగా జీవించి చివరకు శ్రీ లక్ష్మీనారాయణుని సాన్నిధ్యాన్ని పొందింది అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. మాఘపురాణం 3వ అధ్యాయం సమాప్తం.